ఫుడ్, క్లాత్ అండ్ షెల్టర్. ఈ మూడు ఒక మానవునికి ఎలాగైతే బేసిక్ నీడో దానికన్నా ఇంకో బేసిక్ నీడ్ ఒక చదువు. ఎంతోమంది తల్లిదండ్రులు తన పస్తులుండి తన ఆశయాలను తన కోరికలను చంపుకొని వాళ్ళ పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఒక కోరిక అనేది మొదలైంది. వేల కొద్ది డబ్బులు పే చేసి వాళ్ళని చదివిస్తున్నారు. స్కూల్లో మాత్రం ద బెస్ట్ ఎడ్యుకేషన్ కల్పిస్తున్నారు, కానీ పిల్లలు మాత్రం ఆ ఎడ్యుకేషన్ని రిసీవ్ చేయక ఇబ్బంది పడి చదవడంలో, రాయడంలో, మ్యాథమెటిక్స్లో, సైన్స్లో, సోషల్లో ప్రతి సబ్జెక్ట్లో స్లోగా మారిపోతున్నారు. దానికి రీజన్ టీచర్స్ మరియు స్కూల్ కాదు. దీని యొక్క మెయిన్ రీజన్ పేరెంట్సే. ఎందుకంటే కేవలం డబ్బు పే చేసి మేము డబ్బు పే చేస్తున్నాము, స్కూల్ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళే మా పిల్లల్ని చదివించుకుంటారు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఒక స్టూడెంట్ లేదా వాళ్ళ అబ్బాయి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో చేస్తున్న యాక్టివిటీ ఏంటి అనేది ఏ పేరెంట్ గమనించాడు. ఇప్పుడున్న కాలంలో పిల్లలు మార్నింగ్ లేవగానే 8:30కి స్కూల్ ఉంటే మార్నింగ్ 7:30కి లేచి ఫ్రెష్ అప్ కాక బ్రేక్ఫాస్ట్ చేయక ఇమ్మీడియట్గా వాళ్ళ ఫోన్ ఎక్కడ ఉందని చెప్పేసి వెతుకుతున్నారు. ఆ ఫోన్ చూస్తేనే ఫ్రెష్ అప్ అవ్వడము, ఆ ఫోన్ చూస్తేనే డ్రెస్ వేసుకోవడము, ఆ ఫోన్ చూస్తేనే బ్రేక్ఫాస్ట్ చేయడము, అండ్ ఆ ఫోన్ చూస్తేనే స్కూల్కి వెళ్ళిపోవడం. కొన్ని సందర్భాల్లో స్కూల్ ఆటో వచ్చి నిలబడినా లేట్ అయిపోతుంది. అలాగే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా చాలామంది స్టూడెంట్స్ బ్యాగ్స్ పక్కన పడేసి ఫస్ట్ మొబైల్ ఎక్కడుందని చెప్పేసి చూసి మొబైల్ని తీసేసుకొని ఒక పక్కన వెళ్ళి చైర్ మీదనో లేదా సోఫా మీదనో ఎక్కడో కూర్చొని వాళ్ళు రీల్స్ స్వైప్ చేస్తున్నారు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ కంప్లీట్గా రీల్స్ పైన ఉంటుంది. స్కూల్ నుంచి ఒక స్టూడెంట్ వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ స్నాక్స్ తీసుకుంటూ మైండ్ రిలాక్స్ పెట్టుకొని తర్వాత రివిజన్ చేద్దామని ఏ ఒక్క స్టూడెంట్కి మధ్యలో లేదు. ప్రతి ఒక్క స్టూడెంట్ కేవలం మొబైల్ ఫోన్లో దూరి కంప్లీట్గా మొబైల్ ఫోన్కే అడిక్ట్ అవుతున్నాడు. ప్రెసెంట్ సర్వే ఏం చెప్తుందంటే, పోస్ట్ కరోనా ఒక స్టూడెంట్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ అయినా, ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్ అయినా, కార్పొరేట్ స్కూల్ స్టూడెంట్ అయినా, స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ఒక 30 మినిట్స్ రిలాక్స్ తీసుకొని ఒక 30 మినిట్స్ రిలాక్స్ అయిన తర్వాత స్కూల్లో ఏదైతే మన టీచర్స్ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారో సో దాన్ని రివిజన్ చేసుకోవాలి. మన పిల్లలు చేస్తున్నారా? 100% నో. చాలామంది పేరెంట్స్ యొక్క కంప్లైంట్ ఏంటంటే హెవీ హోంవర్క్ ఇస్తున్నాడు, మా పిల్లడు హోంవర్కే రాలేకపోతున్నాడు. హోంవర్క్ ఇస్తున్నది హెవీ కాదండి, మీ అబ్బాయి టైం వేస్ట్ చేసుకుంటూ హోంవర్క్ రాస్తున్నాడు. 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్లో కంప్లీట్ కావాల్సిన హోంవర్క్ 2 to 3 అవర్స్ చేస్తున్నాడు. దీని యొక్క రీజన్స్ టీచర్ స్కూల్లో కాదు, మనం కాన్సన్ట్రేషన్ చేయకపోవడమే. చాలామంది స్టూడెంట్స్ మొబైల్ పట్టుకోగా టీవీ ఆన్ చేసేసుకొని మూవీస్, యూట్యూబ్ ఏదో చేసేస్తున్నారు. అందుకోసమే 100లో 90% ఆఫ్ ద స్టూడెంట్ రేషియో ఆర్ ద స్లో లెర్నర్స్. అది చాలామందికి తెలియదు. వీళ్ళు స్లో లెర్నర్స్ ఎందుకు అవుతున్నారు పేరెంట్స్కి తెలియదు. అందుకోసమే పేరెంట్స్ ఏం చెప్తుంటారంటే, మా అబ్బాయి సరిగా చదవడు, పేరు రాసేకి రావట్లేదు, మా మాట వినట్లేదు, స్కూల్ నుంచి వచ్చిన వెంటనే మొబైల్ పట్టుకొని కూర్చుంటున్నాడు అనేది ప్రతి ఒక్క పేరెంట్ కంప్లైంట్. అలాగే ఒక అబ్బాయిని ఒక న్యూస్ పేపరో లేకపోతే టీవీలో వస్తున్న స్క్రోలింగ్ చూసో లేకపోతే బస్ మీద ఉన్న పేర్లను చూసి చదవమని చెప్తున్నారు, కానీ స్టూడెంట్ చదవలేకపోతున్నారు. సో దాన్ని యూజ్ చేసి పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే స్కూల్లో టీచర్స్ సరిగా చదువు చెప్పడం లేదు, డబ్బులు కట్టి వేస్ట్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఈ అబ్బాయికి ఒక ప్రాబ్లం ఏంటి? ఈ అబ్బాయికి ఉన్న ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ ఎందుకు వీడు సరిగా చదవలేకపోతున్నాడు అనే ప్రాబ్లంని మాత్రం ఏ ఒక్క పేరెంట్ గమనించారు. సింపుల్గా టీచర్స్ అండ్ స్కూల్ మీద దొబ్బేసి వాళ్ళు చేతులు దుప్పుకుని పక్క జరుగుతున్నారు. మీ పిల్లల యొక్క ప్రాబ్లం తెలుసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన సొల్యూషన్ని మీరు వెతికితే ఖచ్చితంగా మీ స్టూడెంట్ 1 ఇయర్లో స్లో లెర్నర్ నుండి ఫాస్ట్ లెర్నర్గా మారకపోతే నేను నా టీచింగే వదులుకుంటా. ఒకవేళ మీరు
మీ స్టూడెంట్ లేదా మీ పిల్లవాడు, మీ అమ్మాయి లేదా అబ్బాయి ఎందుకు స్లో లెర్నర్గా ఉన్నాడు, దీనికి రీజన్ ఏంటి, ప్రాబ్లం ఏంటి తెలుసుకోవాలనుకుంటే కింద ఇవ్వబడిన నంబర్ కాల్ చేసి నాతో పర్సనల్గా మాట్లాడుకోండి.